ధాన్యం కొనుగోలు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియేట్లో సమీక్ష నిర్వహించనున్నారు. అయితే ఇదివరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, పలు మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ రోజు జరగనున్న చర్చలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియేట్లో సమీక్ష నిర్వహించనున్నారు. అయితే ఇదివరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, పలు మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ రోజు జరగనున్న చర్చలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, అయితే ప్రధానంగా ఈ చర్చలో ఏ అంశాలకు సంబంధించి చర్చించనున్నారు? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు, నగరంలోని నగర ప్రజలకు తాగునీటి సరఫరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లో కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ పలు సంబంధించినటువంటి మార్కెట్ యార్డులలో అక్కడ ట్రేడర్స్, అదేవిధంగా కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఒక కనీస మద్దతు ధరకు చెల్లించకుండా చాలా తాలు పేరుతో, అదేవిధంగా తేమ పేరుతో రైతుల దగ్గర నుంచి వెళ్ళి ధాన్యం సేకరిస్తున్న విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ అంశంపైన చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే జనగామకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ లో ట్రేడర్స్ పైన క్రిమినల్ కేసెస్ నమోదయ్యాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి పైన కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఇదే ప్రకారంగా చాలా సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ లో ఇదే పరిస్థితి ఉంది. ఆరుగాలకు కష్టపడినటువంటి రైతాంగానికి ధాన్యం అమ్మకాల సందర్భంలో సిండికేట్ అయినటువంటి ట్రేడర్స్, అదేవిధంగా కొంతమంది దళారీలు రైతుల దగ్గర నుంచి చాలా తీవ్రమైనటువంటి వివక్షత చేస్తూ వారిని నష్టపాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అంశాలపైన కూడా పూర్తిగా సీరియస్ గా దుశ్చారించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా వడ్లకు కనీస మద్దతు ధర అంశాలపై పలు మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి రైతులతోని అది వస్తున్న ఫిర్యాదులపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశాల్లో ఇప్పటికే ఐకేపీ సెంటర్ ద్వారా ధాన్య సేకరణ జరుగుతూ ఉంది. సో దాన్ని మరింత వేగం పెంచేందుకు గాను మరికొన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో నగరంలో కూడా నీటి సమస్య కొంత ఉన్నప్పటికీ అది కృత్రిమ కొరతగా కొంతమంది అధికారులు చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మేలు చేసే విధంగా కొంతమంది అధికారులు రాష్ట్రంలో నగరంలో నీటి సంబంధించినటువంటి నీటి ఎద్దడి లేకపోయినప్పటికీ నీటి ఎద్దడి ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు. గంటన్నర పాటుగా ఇచ్చేటువంటి నీటిని కేవలం 40 నిమిషాలు మాత్రమే నీటి ఇస్తున్నారు. పుష్కలంగా తాగునీటి ఉన్నప్పటికీ కూడా తాగునీటి సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి, అదేవిధంగా జలమండలికి చెడ్డ పేరు వస్తుందని కూడా అనేక కథనాలు వస్తున్నాయి, అనేక విమర్శలు వస్తున్నాయి. సో దీనికి ఇప్పటికీ ఈ అంశం పైన కూడా విజిలెన్స్ అధికారులు కూడా దృష్టి సారించడం జరిగింది. ఒకవైపు విజిలెన్స్ అధికారులు కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. గత ప్రభుత్వానికి వత్తాసు పలికినటువంటి అధికారుల పైన వేటు వేసే అవకాశం అయితే ఉంది. సో రాష్ట్రంలో కానీ లేకపోతే హైదరాబాద్ లో తాగునీటికి ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా ఇప్పటికీ జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వేసే కుట్రలు పన్నుతున్నారు. దీన్ని ఛేదించేందుకు ఎవరెడుతున్నారు దానిపైన విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ఒక రిపోర్ట్ చేశారు. వాటిపైన కూడా ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో సమ్మర్ లో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్పంచ్ పాలన లేదు, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోర్వెల్స్ ను మొత్తం పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలి. తాగునీటి సమస్య రాకుండా చూసుకునే విధంగా ఒకటి, అదేవిధంగా నగరంలో తాగునీటి సమస్య కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు ఎటువంటి లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సచివాలయానికి వచ్చి ఈ 2 అంశాలు, ధాన్యం కొనుగోలు అంశాలు ఒకటి, అదేవిధంగా తాగునీటి అవసరాలకు సంబంధించిన ఈ రెండు ప్రధాన అంశాలపైన కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాదిక్.